ఆంజనేయులకు ఉండదు, అవును, సునీల్కు ఉండదు, అవును, ఏమి తులసిబాబుకు ఉండదు. వీళ్ళకు అసలు రఘురామకృష్ణరాజుకు వీళ్ళకి సంబంధం ఉండదు. అవును, విజయపాల్కు ఉండదు, విజయపాల్కి ఏ సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అరెస్ట్ చేశారు, లాక్కొచ్చాడు, వేశారు, కొట్టాలనుకున్నారు, కొట్టారు. ఇంకా కూడా నేనే వచ్చి కొడతాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే. కాదు ఇక్కడ జరిగింది ఏంటంటే, మనకు తెలిసిన సమాచారం మేరకు ఎప్పుడైతే హైదరాబాదులో రఘురామకృష్ణరాజు గారిని లిఫ్ట్ చేస్తూనే ఏపీ బార్డర్లోకి రాగానే అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయంట, మీరు డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు గారిని ప్యాలెస్ కు తీసుకురండి, నేనే కోటింగ్ ఇస్తాను అని ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తూనే ఇమ్మీడియట్ గా సిఐడి అధికారులు, సారీ సార్, వెనకల రఘురామకృష్ణరాజు గారి సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో, ఆయనకు రక్షణగా ఉన్న వాళ్ళు వెనక వస్తున్నారు కారులో, రేపు గనక మేము సిఐడి ఆఫీస్ కాకుండా మీ ప్యాలెస్ కు తీసుకొస్తే రేపు వీళ్ళు గనక సాక్ష్యం ఏదైనా చెప్తే గనక మా ఉద్యోగాలు పోతాయి, మీకేం కావాలి, రఘురామకృష్ణరాజు గారిని కొట్టాలి, ఆయన అరవాలి, అది మీరు చూడాలి, ఆయన ఏడవాలి, అది మీరు చూడాలి, సంతోషపడాలి, అంతే కావాల్సింది. ఆ కొట్టుడేమో మేము కొడతాం, ఆ అరుపులేమో మేము అర్పిస్తాం, మీరు వినండి, కావాలంటే చూపిస్తాం అని చెప్పి సిఐడి ఆఫీస్కు తీసుకెళ్లి రఘురామకృష్ణరాజును బాగా పండబెట్టి ఈ కాళ్లకు కొడుతుంటే రఘురామకృష్ణరాజు బిగ్గరగా అరుస్తుంటే, కన్నీళ్లు పెడుతుంటే అవన్నీ వీడియోలో చూపిస్తూ అరుపులు కేకల వీడియోలని చూపించారని రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. సరే, ఇక్కడ